మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు నగరంలోని ఎన్టీఆర్ జిమ్లలోని సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ జిమ్ వాకింగ్ ట్రాక్ అభివృద్ధిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా నగరంలోని ఎన్టీఆర్ జిమ్ సరైన సదుపాయాలు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో వాకింగ్ ట్రాక్ల ద్వారా చాలా మంది ఉన్నత స్థాయిలో ఫిట్నెస్ సాధించారని కూడా ఆయన గమనించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు నగరంలోని ఎన్టీఆర్ జిమ్లోని సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జిమ్లో ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు. ఇది ఆరోగ్య ప్రియులను బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది ఉన్నత స్థాయి ఫిట్నెస్ ను సాధించారు అని అన్నారు. కమిషనర్ గారు జిమ్ మరియు ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. జిమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన సదుపాయాలు జాబితాను తయారు చేసి అన్ని జిమ్లు ఆ జాబితా ప్రకారం సదుపాయాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారి ఈ కృషి నగరంలోని ఆరోగ్య ప్రియులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిమ్ సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని తెలియజేశారు. టేబుల్ టెన్నిస్ టేబుల్స్ ఏర్పాటు చేసుకునే దానికి కూడా ఇక్కడ డిస్కషన్కి వచ్చింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిమ్, ముఖ్యంగా లేడీస్కి జెంట్స్కి విడివిడిగా ఉన్నటువంటి జిమ్, అవంతా లేటెస్ట్ ఎక్విప్మెంటు అక్కడే కంటిన్యూ చేయాలా, లేకపోతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లోకి చేయాలన్నది దాని మీద కూడా ఒక డెసిషన్ అరైవ్ అవుతాం. అదే మాదిరిగా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి లోపాల మీద కూడా కొంతమంది సభ్యులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అది కూడా ఆ దిశగా కూడా ఒకసారి చూసుకొని రికార్డు అంతా ఎంక్వైరీ చేసుకొని దానిలో ఏమైనా లోపాలు జరిగినట్లు, ఏమైనా మిస్అప్రాపరేషన్ జరిగినట్టు ఉంటే డెఫినెట్గా చట్ట ప్రకారంగా దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రాథమికంగా స్టేడియంకి సంబంధించి. అట్లాగే ఈరోజు ఇంకొక ఇష్యూ కూడా డిస్కస్ చేయాలనుకున్నాము. మనకి ఆర్ఓబి శంకర్ విలాస్ దగ్గర ఉన్న ఆర్ఓబి దాని మీద మరి ఒక డిజైను ప్రాథమిక దశలో ఉంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్పేస్, రోడ్డు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బిజినెస్ యాక్టివిటీస్ దృష్టిలో పెట్టుకొని దానికి ఆల్టర్నేటివ్ మెకానిజంగా కొన్ని సజెషన్స్ తర్వాత మన ఈ స్టేక్ హోల్డర్స్ నుంచి, అట్లనే బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చినటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానిలో ఏమైనా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటే అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. చేసిన తర్వాత మళ్ళా ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ మన ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కూడా కూర్చొని తర్వాత దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్, తర్వాత ఎవరైతే దానివల్ల ఇబ్బంది అంటే ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళందరితో కూడా కూర్చొని దీన్ని డిజైన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డిజైన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే లాస్ అనేది మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 50 years వరకు ఇంకా దాని గురించి తిరిగి చూసుకోకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా, మరి అన్ని రకాలుగా బాగుండే విధంగా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి దాన్ని ఆర్ఓబి విషయంలో ఉన్నటువంటి అపోహలను అన్నీ కూడా నివృత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్ఓబి టేకప్ చేయడం జరుగుతుంది. ఇది అందరి యొక్క అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఇకపోతే ఇక రొటీన్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి మన దగ్గర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి హౌస్ను కూడా జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సర్వే జరుగుతుంది మన నగరపాలక సంస్థ పరిధిలో. ఇదేంటంటే ప్రజలు కొంతమంది అంటే గతంలో కొన్ని ఫేక్ సర్వేలు జరిగాయి. ఫేక్ అంటే ఎవరెవరు పార్టీల పరంగా కానీ ఎన్జిఓస్ రకరకాలు చేసుకొని ఆ డేటాని వేరే విధంగా ఉపయోగించుకోవడం, ఇట్లా రకరకాలు మనం వినున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నగరపాలక సంస్థల్లో కొంతమంది ఈ సర్వేకి వెళ్ళిన టీమ్స్ని అలౌ చేయట్లా. సో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అఫిషియల్గా జరుగుతున్న సర్వే కాబట్టి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఆఫ్ హౌసింగ్ అనేది, అంటే హోమ్ అనేది, ఇది రాబోయే రోజుల్లో ఈ డేటాని బేస్ చేసుకుని అనేక డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఇది ఒక సీడ్ లాంటిది. కాబట్టి దయచేసి అందరూ అఫిషియల్గానే మీకు టీమ్స్ వస్తున్నారు, మీరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వాళ్ళని అలౌ చేసి త్వరితగతిన ఈ సర్వే కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకోవాలి. అట్లాగే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా వారికి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎందుకంటే మీకు అందరూ తెలుసు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి మనం ఇప్పుడు మొగ్గు చూపిస్తున్నాం అందరం కూడా. క్యాష్ ట్రాన్సాక్షన్స్,
తర్వాత వేరే విధంగా ఇట్లా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఉండాలి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో. ఎక్కడైనా సరే మీరు లేనటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, లేదా పోస్ట్ ఆఫీస్లో 200 రూపీస్ తోటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, బట్ ఆధార్ సీడింగ్ జరగక ఇట్లా ఎన్పిసిఐలో ఇన్యాక్టివ్లో ఉంటాయి కొన్ని. సో అట్లాంటివి కూడా ఆధార్ సీడింగ్ చేసుకొని మీరు అన్నీ కూడా యాక్టివేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే అకౌంట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలు సహకరించి ఈరోజు రేపు ఎల్లుంట్లో ఈ 3 రోజుల్లో జస్ట్ మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 200 రూపీస్ పేమెంట్ తోటి ఒక 5 మినిట్స్లోనే మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, లేదా బ్యాంకుకి వెళ్ళైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇదందరూ కూడా గమనించి సహకరిస్తే మరి ప్రభుత్వం ఏదైతే తలంపుతో ఉందో, ఆశయంతో ఉందో అది నెరవేర్చుకోవడానికి అధికారులకి ఈజీగా ఉంటుంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం చాలా ఒక విధంగా చెప్పాలంటే ఎస్సెట్ గుంటూరు కార్పొరేషన్కి. ఇట్లాంటి స్టేడియము అన్ని యాక్టివిటీస్ తోటి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఒకానొక టైంలో చాలా మంచి యూసేజ్లో ఉండేది. అలాంటి స్టేడియము కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో అటు ఎక్విప్మెంట్ క్వాలిటీ కానీ, తర్వాత గ్రౌండ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా లోపించినటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారు, అట్లాగే మరి దీనికి సంబంధించినటువంటి జిఎంసీకి సంబంధించిన అధికారులు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ స్టేడియంకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖులు, అట్లానే పుర ప్రముఖులు, కార్పొరేటర్సు, వీరందరి యొక్క సమక్షంలో ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో వారు ఇచ్చినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, తర్వాత మేము ఆల్రెడీ ఇప్పటికే ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ఇష్యూస్, వీటన్నిటిని కూడా ఇంకొకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫేజ్డ్ మేనర్లో కార్పొరేషన్ ఫండ్స్ అట్లనే సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రెండు మిళితం చేసుకొని ఫేజ్డ్ మేనర్లో మనము ఈ స్టేడియంని డెవలప్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటాం. ఈ స్టేడియంకి అనుబంధంగా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్తో ఉంది. తర్వాత హైజీనిక్గా ఉండాలి, అట్ ది సేమ్ టైము క్వాలిటేటివ్గా ఉండాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కోచెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ బిల్డింగ్ చూస్తే పెచ్చులు విడిపోతున్నాయి. ఇక్కడ కూడా కోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా హోల్స్ పడిపోయి వాటర్ వచ్చేస్తున్నాయి. అలాగే టేబుల్ టెన్నిస్ సంబంధించి మన ఇక్కడ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది గుంటూరులో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.